జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైపోయిందని చెప్పాలి. కేవలం నెల రోజులు మాత్రమే మిగిలి ఉంది. రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమైపోయాయి. అభ్యర్థుల ఎంపికపై పూర్తి కసరత్తులో నిమగ్నమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల జాబితాను టీడీపీ దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు 2 లేదా 3 సీట్లు ఇవ్వనున్నారు. మొత్తం 25 స్థానాల్లో 13 స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు పక్కాగా ఖాయం చేసినట్టు తెలుస్తోంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి నర్సాపురం అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. కడప సీటుపై కాంగ్రెస్ పరిణామాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని బాబు స్కెచ్ వేస్తున్నారు. జాబితాపై కసరత్తు అయితే పూర్తిగా జరుగుతోంది. టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్థుల జాబితా కసరత్తు తుది దశకు చేరింది. ఇప్పటి వరకు 13 మంది అభ్యర్థులు ఖరారు చేశారు. మిగిలిన అభ్యర్థులపైన ఒక నిర్ణయానికి వచ్చిన మరో విడత సర్వే తర్వాత 15 రోజుల్లో వారిని కూడా ఫైనల్ చేయబోతున్నారు. నర్సాపురం సెగ్మెంట్ నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. వైసీపీ నర్సరావుపేట ఎంపీగా ఉంటూ రాజీనామా చేసిన లావు కృష్ణదేవరాయలు తిరిగి టీడీపీ బరిలో దిగాలని చూస్తూ ఉన్నారట. జనసేనకు కాకినాడ మచిలీపట్నం స్థానాలు కేటాయించారు. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తారు. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, అమలాపురం, నర్సాపురం, ఏలూరు, విజయవాడ, నర్సరావుపేట, తిరుపతి, రాజంపేట, అనంతపురం, హిందూపురం ఇక్కడ టీడీపీ బలమైన అభ్యర్థులను పోటీకి దింపనుంది. ఇక విజయనగరం ఎంపీ సీటుకు వెంకటేష్, కంది చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. రాజమండ్రి సీటును మాజీ ఎంపీ కంబంబాటి రామ్మోహన్ రావు కేటాయించే అవకాశం ఉంది. అమలాపురానికి మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ పేరు ఖరారైంది. తాజాగా మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు కుమార్తె పేరు కూడా తెరపైకి వస్తోంది. ఇద్దరిలో ఒకరు పక్కా ఫిక్స్. గుంటూరు నుంచి ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ పేరు రేసులో ఉంది. అయితే స్థానికంగా భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ పేరు కూడా పరిశీలనలో ఉంది. మెజారిటీ ఆయనకే ఓటింగ్ పడుతోంది. ఇక బాపట్ల నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరు వినిపిస్తోంది. ఒంగోలు నుంచి వైసీపీ ఎంపీ మాగుంట టీడీపీలోకి చేరితే ఆయనకే టికెట్ ఇవ్వనున్నారు. నెల్లూరు నుంచి యానం లేదా నారాయణకు అవకాశం ఉంది. చిత్తూరు నుంచి తలారి ఆదిత్య పేరు దాదాపు ఫిక్స్ అయింది. ఇక అనంతపురంలో చూస్తే మాజీ మంత్రి చంద్రబాబుకు దగ్గరగా ఉన్న కాల్వ శ్రీనివాసుల పేరు ఖరారైంది. తాజాగా పూల నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, బండి శ్రీకాంత్ పేర్లు పరిశీలనలో ఉన్న శ్రీనివాసుల పేరే పక్కా అని తెలుస్తోంది. కడపలో అయితే పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితేష్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సిచ్యువేషన్ బట్టి అక్కడ ఎవరిని అనేది చంద్రబాబు డిసైడ్ చేస్తారు. ఇక కర్నూలులో అయితే బస్తి నాగరాజు, డాక్టర్ పార్థసారథిలో ఒకరిని ఖాయం చేసే అవకాశం ఉంది. నంద్యాలలో సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె శబరికి కూడా ఇచ్చే అవకాశం ఉంది. కడపలో కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఖరారైన తర్వాత చంద్రబాబు నిర్ణయం తీసుకోబోతున్నారు.